నమస్తే సార్, నా పేరు నాగమణి. ఎస్ఎస్వి స్కూల్ ఆఫ్ నర్సింగ్ కొండగుంటూరు కాలేజ్ నందు నేను 2013లో జాయిన్ అయ్యాను సార్. యాక్చువల్గా మా కోర్స్ వచ్చేసి 3.5 years కోర్సు సార్. 13th అయితే 14, 15, 16, 17 నాటికి విత్ ట్రైనింగ్తో సహా మా సర్టిఫికేట్స్ మాకు రావాల్సిన సమయం సార్. యాక్చువల్గా నాకు ఆ నైట్కి కూడా మాకు సర్టిఫికేట్స్ రాలేదు. మేము ఫీజులన్నీ పే చేస్తున్నా సరే మా ఫీజులు ఇవి దగ్గర పెట్టుకొని బోర్డ్ ఆఫీస్కి కట్టకుండా సిస్టమ్ ప్రాబ్లం ఏవో ప్రాబ్లం అని చెప్పి సెకండ్ ఇయర్లో థర్డ్ ఇయర్లో కూడా మమ్మల్ని ఆపివేయడం అనేది జరిగింది. అందువల్ల అక్కడ మేము చాలా నష్టపోయాం, చాలా ఏడ్చాం. ఇలాగ ఎవరో కొన్ని మా పేరెంట్స్ని తీసుకుని వచ్చి హాల్ టికెట్ ఎందుకు ఆపారని చెప్పి అడిగించడం అనేది జరిగింది సార్. అప్పుడు వీళ్ళు ఎక్స్క్యూజ్ చేశారు, మా హాల్ టికెట్ మాకు ఇచ్చారు. ఇన్స్టెంట్గా మేము రాసుకున్నాం, పాస్ అయ్యాం. అలా మమ్మల్ని 2 years కాస్త ఎదరికి గెంటేశారు. అలాగ మాకు టైం అనేది చాలా వేస్ట్ అయిపోయింది. ఎలా అయితే మేము మళ్ళీ 2018 నాటికి మేము మా కోర్స్ కంప్లీట్ చేసుకున్నాం. అయితే 18 నుంచి 6 months ట్రైనింగ్ టైం వేసుకోగా 18లోనే మాకు విత్ రిజిస్ట్రేషన్తో పాటు మా సర్టిఫికేట్స్ మాకు ఇవ్వాలి. అయినా సరే ఇప్పుడు 2020 నాటికి కూడా మా సర్టిఫికేట్స్ మాకు ఇవ్వలేదు. 2018 నుంచి ఈ రోజు వరకు కూడా మేము సర్టిఫికేట్స్ కోసం తిరగడం అనేది జరుగుతూనే ఉంది. మేము రాని రోజంటూ లేదు సార్. బుధవారం రండి, నెక్స్ట్ మంత్ రండి, 2 months తర్వాత రండి, నాకు అది ప్రాబ్లం ఉంది, ఇది ప్రాబ్లం ఉంది, ఏవేవో కారణాలు చెప్తూ ఉండేవారు సార్. మేము ఇలా తిరుగుతూనే ఉండడం జరిగింది. మీరు దీనికి సంబంధించి న్యాయస్థానాన్ని ఆశ్రయించారా? మేము పోలీస్ స్టేషన్కి వెళ్ళాం, రాజానగరం ఎమ్మెల్యే గారు రాజా గారి దగ్గరికి వెళ్ళాం, డిఎంహెచ్ఓ గారి దగ్గరికి వెళ్ళాం, కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళాం, అండ్ మళ్ళీ విజయవాడ రిజిస్ట్రేషన్ ఆఫీస్కి కూడా వెళ్ళి కాలేజీలో ఏమైనా ప్రాబ్లం ఉందా ఏంటనేది కూడా మేము కనుక్కోవడం జరిగింది సార్. అయినా సరే మేము ఎంతమంది దగ్గరికి వెళ్ళినా సరే మాకు ఎటువైపు నుంచి ఏ రెస్పాన్స్ ఏమీ రాలేదు సార్. మాకెవరు ఏ న్యాయం చేయలేదు, మమ్మల్ని పట్టించుకోలేదు, వదిలేశారు. పోలీస్ స్టేషన్ చుట్టూ మేము రోజు తిరగడం అనేది జరిగింది. ఎమ్మెల్యే గారి చుట్టూ కూడా మేము రోజు తిరగడం అనేది కూడా జరిగింది. వాళ్ళు కూడా మా ఎదురుకుంటే ఏదో ఫోన్ చేస్తారు, అయినా కూడా వాళ్ళు కూడా వీళ్ళకి పట్టింపు లేదు సార్. సో మేము అందరూ కూడా అన్ని చోట్లకి తిరగడం అనేది అయితే జరిగింది సార్. మాకు ఎవరి వైపు నుంచి ఏ రెస్పాన్స్ ఏం రాలేదు, మమ్మల్ని ఎవరు పట్టించుకోలేదు, మాకు ఎవరు ఏ సహాయం కూడా చేయలేదు. ఎక్కడి నుంచో తిను వైజాగ్ దగ్గర నుంచి వచ్చింది, దీనికి ఏ సమాధానం ఎవరు చెప్పలేదు. సోమవారం రండి అని చెప్పేసి వెళ్ళిపోయారు. తిను కూడా సెలవు పెట్టుకుని ఇలా రోజు తిరగడం అనేది జరుగుతుంది. నేను డైలీ తిరగడం జరుగుతుంది సార్. నేను సర్టిఫికేట్స్ తీసుకుని ఇంకా చదువుకోవాలని ఆశ లేకపోతే సర్టిఫికేట్స్ తీసుకుని జాబ్ అవకాశాలు పెట్టుకోవడానికి నేను జాబ్ అవకాశాలు అయితే ఎన్నో కోల్పోయాను సార్. మీ డిమాండ్స్ ఏంటి? మాకు డిమాండ్స్ అయితే జాబ్ అవకాశం అయితే నాకు కోల్పోయాను సార్. ఎందుకంటే మేము పేదవాళ్ళమే సార్. మా అమ్మగారు నాన్నగారు కూలి పనులకి వెళ్ళి కష్టపడి ఆ డబ్బులతో మేమేదో లైఫ్లో ఏదో ఒకటి కొంచెం ఒక స్టెప్లో ఉంటామని ప్రతి తల్లిదండ్రులు ఆశించారు. అలానే కష్టపడి మమ్మల్ని చదివించారు. మమ్మల్ని ఏమో కాలేజ్ మేనేజ్మెంట్స్ ఇలా అనగదొక్కేస్తారని మేము కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. సో మేమైతే చదువు విషయంలోని జాబ్ విషయంలోని ఏమీ గెలవలేకపోయాం. దయచేసి దీనివల్ల అయితే మాకు జాబ్కు సంబంధించిన నష్టపరిహారం సర్టిఫికేట్స్ అన్నీ దయచేసి ఇప్పించవలసిందిగా కోరుచున్నాం. నమస్కారం సార్, నేను ఎస్ఎస్వి స్కూల్ ఆఫ్ నర్సింగ్లో జిఎన్ఎం చదువుతున్నాను. 2013లో జాయిన్ అయ్యాం. 2013 to 2017లో ఇంటర్న్షిప్ 3 years కంప్లీట్ అయింది. 3.5 years కంప్లీట్ అయింది సార్. ఇప్పుడు 2020 వరకు సర్టిఫికేట్ రాలేదు సార్ మాకు. మేము ఫీజులు కూడా పే చేసాం సార్, అమౌంట్ కూడా పే చేసాం కంప్లీట్గా. మరి మీకు సర్టిఫికేట్స్ ఎందుకు ఇవ్వట్లేదు? రీజన్ తెలియదు సార్. మీరు ఎన్నిసార్లు తిరిగారు? మేము 3 years నుంచి అలా తిరుగుతూనే ఉన్నాం. నా పేరు బి పవన్, ఎస్ఎఫ్ఐ రాజమహేంద్రవరం జిల్లా కార్యదర్శిని. ఈరోజు ఎస్ఎస్వి కాలేజ్ ఆఫ్ నర్సింగ్ కాలేజ్ దగ్గర ఉన్నాం. మేము రాజమండ్రి రూరల్ ప్రాంతంలో రాజానగరం మండలం ప్రాంతంలో ఈ కాలేజీ ఉంది. ఈరోజు సమస్య ఏంటంటే నా వెనుకున్న 3 విద్యార్థినిలు నాగమణి, సునీత, కుమారి అనేటువంటి విద్యార్థులు 2013వ సంవత్సరం నుంచి 2016 3 సంవత్సరాల పాటు రెగ్యులర్ కోర్సు, 2016 నుంచి 17 వరకు 6 నెలల పాటు ఇంటర్న్షిప్ కోర్సు పూర్తి చేస్తున్నారు. వీళ్ళ పరీక్షలు అయ్యి ఫలితాలు 2018లో వచ్చినాయి. ఈరోజు 2020 నవంబర్ నాటికి 4 సంవత్సరాలు పూర్తయింది వీళ్ళ కోర్సు పూర్తయి. ఈరోజుకి వీళ్ళ యొక్క కోర్సు పూర్తయిన సర్టిఫికెట్లు
కాలేజీ యాజమాన్యం ఇవ్వకుండా విద్యార్థుల్ని 3 సంవత్సరాలుగా తిప్పుకుంటా ఉంది. దీనిపైన విద్యార్థులు మా దృష్టికి తీసుకొచ్చడంతో కాలేజీ డైరెక్టర్ అయినటువంటి మేడం మృణాలిని గారిని, అలాగే కళాశాల ప్రిన్సిపాల్ అయినటువంటి మాధవి గారికి 3 నెలల క్రితం ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘం నుంచి మేము కూడా తెలియజేస్తున్నాం. కరోనా లాక్డౌన్ రీత్యా ఆలస్యమైంది, మేము 2 రోజులు ఇస్తామని చెప్పున్నారు. ఆ చెప్పిన గడువు ముగిసి కూడా 4 రోజుల పైన అయింది. ఈరోజు యాజమాన్యంకు ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. కాలేజీకి వస్తే ఇక్కడ కనీసం ఉన్నటువంటి స్టాఫ్ మాకు సమాధానం చెప్పట్లేదు, సంబంధం లేదన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. కాబట్టి తక్షణం ఈ విద్యార్థులకి ఎవరైతే కోర్సు పూర్తి చేసి 3 నెలల సర్టిఫికేట్లు ఆలస్యం చేశారో 3 సంవత్సరాలు వెంటనే ఇవ్వాలని, వీళ్ళు ఉపాధి అవకాశాలకి ఇప్పటికే 2 నోటిఫికేషన్ని నష్టపోయారు. కాబట్టి తక్షణం వీళ్ళకి వచ్చేటువంటి ఉద్యోగ అవకాశాలు నష్టపోకుండా వెంటనే సర్టిఫికేట్లు ఇవ్వాలని, కాలేజీ నిర్లక్ష్యానికి ఈరోజు మెడికల్ హెల్త్ డిపార్ట్మెంటు పర్యవేక్షణ పూర్తిగా లోపించడమే దీనికి కారణం. ఎందుకంటే ఇది కేవలం నేను నోటి మాటలుగా చెప్పట్లేదు. విద్యార్థులు డిఎంఈకి, జిల్లా కలెక్టర్కి, రాజానగరం నియోజకవర్గం మండల పోలీస్ స్టేషన్కి, ఈ నియోజకవర్గ గౌరవ ఎమ్మెల్యే రాజా గారికి అందరికీ ఫిర్యాదు చేస్తున్నారు. ఇంతమందికి ఫిర్యాదు చేసినా అది మెడికల్ అధికారులు కానీ, జిల్లా కలెక్టర్ దగ్గర నుంచి కానీ, పోలీసుల దగ్గర నుంచి కానీ ఎటువంటి చర్యలు లేకపోవడం అనేది యాజమాన్యానికి మరింత కొమ్ములు తెచ్చినట్లుగా మాకు అనిపిస్తుంది. విద్యార్థుల్ని యాజమాన్యంతో పాటుగా ప్రభుత్వ అధికారులు కూడా నిర్లక్ష్యం చేశారు. ఈ నిర్లక్ష్యాన్ని ఎక్కడికైనా ముగించి తక్షణం సర్టిఫికేట్లు ఇవ్వాలని చెప్పి భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐకి మేము డిమాండ్ చేస్తున్నాం. 1 రోజులో కనుక వీళ్ళకైనా సర్టిఫికేట్లు ఇవ్వకపోతే విద్యార్థులు నిరాహార దీక్ష కూర్చుంటామని చెప్పున్నారు. వాళ్ళకి మద్దతుగా మేము కూడా కూర్చుంటామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తున్నాం.